హలో హాయ్ అండి, వెల్కమ్ టు నీరజ్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి స్పెషల్గా చాలా రోజుల నుంచి అయితే నేను ట్రై చేద్దాం అనేసి ప్రిపేర్ అయ్యాను మైండ్లో, కానీ ఇంతవరకు అయితే నేను ట్రై చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ఛాన్స్ వచ్చింది. ఈ మొన్న చిల్డ్రన్స్ డే అయ్యింది కదా మా బాబుది, అంటే ప్రతి స్కూల్లో చిల్డ్రన్స్ డే ఉంటుంది, సారీ చిల్డ్రన్స్ డే అయ్యింది కదా. అయితే పిల్లలందరూ సెలబ్రేట్ చేసుకుంటాం మమ్మీ అని పార్టీ లాగా చేసుకున్నారంట. ఇంకా దాని వైపు నుంచి ఒక్కొక్క పిల్లలు వచ్చేసి ఒక్కొక్క ఐటమ్స్ అందరు తెచ్చుకున్నారు మమ్మీ అని చెప్పిండ్రు. అయితే సరేరా, నేను కూడా మమోస్ చేస్తాను, ఎలా ఉంటుందో ట్రై చేద్దాము. హోమ్ మేడ్ మమోస్ అన్నమాట. ట్రై చేద్దామని ట్రై చేశానండి, కానీ చాలా టేస్ట్గా వచ్చింది. మరి బయట ఫుడ్ కన్నా ఇంట్లో హోమ్ ఫుడ్ చాలా బాగుంది అనేసి పిల్లలు కూడా చాలా మంచిగా అన్నారు. కానీ మీరు కూడా ప్రిపేర్ ఇలా చేసుకోవాలి అనేసి నేను ట్రై అయితే చేశాను, కానీ మాకైతే సక్సెస్ మంచిగానే వచ్చింది. మీరు కూడా ట్రై చేయాలనేసి కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్లో వచ్చేసి, అంటే కడాయిలో వచ్చేసి ఆయిల్ వేసి దాంట్లో వెల్లుల్లి, చిన్న సన్నగా తరిగిన వెల్లుల్లి అందులో వేసుకొని కట్ చేసుకొని, ఆవాలు, ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఇది టేస్ట్కి తింటూ ఉంటే టేస్ట్ అనేది తాకుతూ ఉంటుంది. సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్, ఒక హాఫ్ క్యాబేజ్ తీసుకున్నా సరిపోతుంది, మరి ఫుల్ క్యాబేజ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో నేను యాడ్ చేసుకుంది ఆలు, క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, క్యాబేజ్ అనమాట. ఇలా అయితే మీకు నచ్చిన స్టైల్లో మీరు ఎలా అయితే మీరు కర్రీ అయితే దగ్గరగా చేసుకుంటారో అదే విధంగా ఇవన్నీ దగ్గరగా చేసుకోవాలి. అలా మగ్గనిద్దాం అనేసి మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అయ్యి మూత తీసి ఆ స్మెల్ ఏంటుంటేనే అసలు పిల్లలకి నోట్లో నుంచి నీళ్ళే ఆగుతలేవు. మమ్మీ ఇంకెప్పుడు స్టార్ట్ చేసావు అని స్టార్ట్ చేసేసారు. అంటే ఆలు, క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ వేసాను కదా, దాంతో వాళ్ళకి స్మెల్కి ఆగలేకపోయారు అసలు పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి ఐటము కొంచెం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అంతా సోయా సాస్, వెనిగర్, ఇంకా లైట్గా ఉప్పు, అంటే సరిపడే ఉప్పు, ఇవన్నీ వేసుకొని మంచిగా కింద మీద చేసి వేంపుకోవాలి. సరిపడా ఉప్పు, సరిపడా కొంచెం అంత లైట్గా పసుపు ఇలా వేసుకొని మీకు నచ్చిన మసాలా, మీకు అందుబాటులో ఉండే మసాలా, గరం మసాలా అయినా ఏదైనా నూరుకొని అందులో వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ శాతం గరం మసాలానే యాడ్ చేస్తే, ఇంకేం మసాలా అయితే యాడ్ చేయను నేను. ఇలా వేసుకొని ముక్కలన్నీ ఉడకనీకి ఒక 5 మినిట్స్ దాకా మగ్గని. ఇక చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా టేస్ట్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టేయండి. కాకపోతే ఇన్ని తంటాలు పడ్డానండి దీని గురించి. అంటే మరీ అంత ఓవర్ స్ట్రెస్ ఏం కాలేదు. మా బాబు చెప్పిన పనికి నేను ఈ పని పెట్టుకున్నందుకు నాకు గిన్నెల మీద గిన్నెలు అయితే బాగా పడ్డాయి. అది తొమ్మి లాస్ట్కి ఎందుకు చేశాను దేవుడా అనిపించింది. కానీ అది చేసినందుకైనా పిల్లల ఫేస్లో అయితే హ్యాపీనెస్ చూడంగానే ఆ పని కూడా మర్చిపోయినాను నేను. పిల్లలు కూడా అలానే మెచ్చుకున్నారులేండి. కానీ పిల్లల ఫేస్లో హ్యాపీనెస్ చూడడానికి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నేను ఇలా పిండి అయితే కలుపుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నానండి. నేను 1/2 అవర్ ఇలా కలిపి నానబెట్టుకొని నేనైతే మైదాపిండి అయితే యూస్ చేశాను. నేను ఇలా బౌల్ తోటి ఇలా మొత్తం కటింగ్ చేసుకొని ఏదైతే నేను ప్రిపేర్ చేసుకున్నానో కర్రీని, అది బాగా చల్లారాకనే నేను అందులో వేసుకొని
ఇప్పుడు సేమ్ కజ్జకాయలు ఇలా అయితే ఉన్న గ్లాస్ అయినా బౌల్ అయినా ఏదైనా పర్లేదు. ఇవన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాకనే మనం కర్రీ అనేది మనం ఇందులో స్టఫ్ పెట్టుకునేది ఐటమ్ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మనము ఫాస్ట్గా మనకి ఫాస్ట్గా చేయనీకి రాదన్నమాట. అంటే ఒక పక్క పిండి చేస్తూ ఉంటే ఇంకో పక్క పిండి వేయడము 3-3-4-4 చిన్నగా ఉంటేనేమో 3-3-4-4 అలా వస్తాయి. పెద్దగా అయితే అన్నీ ఒకటిసారి వెళ్ళిపోతాయి. కాబట్టి ఫస్ట్ అయితే మనము ఈ పిండి మిశ్రమం ఫాస్ట్గా ఇలా చేసుకొని ఒక ప్లేట్లో సైడ్కి పెట్టేసినామంటే ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని ఈ ఆవిరి హోల్స్ ఉండే ప్లేట్ ఉంటుంది కదా స్టీమింగ్ అయ్యేది, ఆ ప్లేట్ పెట్టేసుకోవాలి. ఆ ప్లేట్ పెట్టేసుకున్నాక అవన్నీ మమోస్ అనేవి అన్నీ అందులో వేసుకొని దాదాపు ఒక 15 మినిట్స్ అండి. 15 మినిట్స్లో అయితే చేయడానికైతే ఇంత పెద్ద ప్రాసెస్ తినడంలో ఒక 5 మినిట్స్లో అయిపోయింది. ఏం చేస్తాం ఇక చూసేయండి ఎలా చేస్తున్నాను. ఇలా ఈ విధంగా అన్నీ కలుపుకొని నాకు వచ్చిన ఓన్ స్టైల్లో అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదండి నేనైతే ఎలా ప్రిపేర్ చేశాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.